ఇప్పుడు మొన్న జగన్ గారు చెప్తా ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారు. ఓకే ఓకే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదే 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 చెప్పబోతున్నా మీకు, ఇదే చెప్పబోతున్నా. జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి స్పీచ్ని మీద మనం విశ్లేషణ చేయబోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన చేయగానే నర్సరావుపేటకు చెందినటువంటి డిగ్రీ కళాశాల వార్షికోత్సవ సభలో సాక్షాత్తు స్థానిక శాసనసభ్యుడు, అదేవిధంగా నర్సరావుపేట పార్లమెంటు సభ్యుల ముందు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తగానే నల్లపాటి రామచంద్రరావు అనే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏ విధంగా యువత విద్యార్థులు కేరింతలు కొట్టింది ఒకసారి చూస్తే, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల భయపడుతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేము అనేటటువంటి అభిప్రాయంలో, తన యొక్క అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదనేటటువంటి విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన తన ప్రసంగంలో మొట్టమొదటి మాటని ఏమన్నారంటే, 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీని నిలబెట్టాం, మనం నిలబడ్డాం అన్నారు. తెలుగుదేశం పార్టీని నిలబెట్టామనేటటువంటి మాటలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కొంచెం బాధ కలిగి ఉండవచ్చు. మా వల్లనే ఇతనికి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది, మేము లేకపోతే ఇతను కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయినటువంటి వ్యక్తి, మమ్మల్ని నిలబెట్టడం ఏంటి అనేటటువంటి బాధ వాళ్ళకుంటే ఉండొచ్చు. కానీ ఆ బాధ ఉంటుందేమో అనేది కూడా గమనించాడు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని కూడా గమనించి ఆ తర్వాత తన ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తారు, లోకేష్ గారిని ప్రస్తావించారు. లోకేష్ గారి గురించి కూడా పొగడ్తలతో ముంచెత్తారు. ఆ లోకేష్ గారు కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్నగారు అంటూ పవన్ గారిని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలియజేసిన ట్వీట్ మనం చూసాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అవగాహన లేదు గతంలో అనుకునేవాళ్ళం, దానికి రాజకీయ అవగాహన అనుభవం ఎలా పనిచేస్తుందంటే అతనికి ఒక్క పవన్ కళ్యాణే కాదు, గతంలో నేను కూడా చెప్పాను, సిపిఐ సిపిఎం పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసి, అంటే 100% కాస్త అటు ఇటుగా, సిపిఎం ఏమో 16 సీట్లు పోటీ చేసి 15 గెలవటం జరిగింది. సిపిఐ 21 సీట్లు పోటీ చేసి 19 సీట్లు గెలవటం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పొత్తులతోటి, అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలు చాలా బలంగా ఉండేవి, ఒకప్పుడు అధికారానికి దగ్గరలోకి వచ్చి కూడా సీట్ల విషయంలో బేరసారాలు ఆడలేక వెనక తగ్గిన సంగతి మనకు తెలిసిందే చరిత్ర. కానీ ఆ తర్వాత తెలుగుదేశంతో పార్టీతో పొత్తు కారణంగానే 35 సీట్లు గెలవగలిగినాయి సిపిఐ సిపిఎంలు. అంటే కమ్యూనిస్ట్ పార్టీని ఒక యూనిట్గా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గెలిచినటువంటి 21 సీట్ల కన్నా ఎక్కువే వాళ్ళు గెలిచారు. అది ఉమ్మడి రాష్ట్రంలో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఈయనకు ఆ విషయం బాగా గుర్తుంది కాబట్టే మనం ఒంటరిగా వెళ్ళి ఏమీ చేయలేము అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఇక బాలినేని శ్రీనివాస్ అతనేమన్నాడంటే, వైఎస్ఆర్సీపీ అతను చేసినటువంటి విమర్శలు జోలి పోదలుచుకోవాలి.
ఎందుకంటే అతను మాట్లాడినటువంటి మాటలని అంత విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. అయితే అతను ఒక సూచన చేశాడు. ఏం చేశాడంటే పవన్ కళ్యాణ్ గారికి, కార్యకర్తలను పట్టించుకోక వైఎస్ఆర్సీపీ అలా అయిపోయింది, మీరు మాత్రం కార్యకర్తలను బాగా పట్టించుకోండి అని చెప్పారు. కానీ అతని సూచన విన్నాడే కానీ ఆ ప్రస్తావన మాత్రం చేయలే. దానికి బదులుగా ఆయన ఏం చెప్పాడంటే, మీరు కార్యకర్తల బలంగా ఉండండి, నేను నిర్ణయాలు తీసుకుంటాను, నేను ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దానికి మీరంతా కట్టుబడి ఉండండి అని మాత్రమే చెప్పాడు. మీరందరూ బలంగా నన్ను సమర్థించండి అని మాత్రమే చెప్పాడు. అదేవిధంగా స్టాలిన్ మీద విమర్శలు చేశాడు. స్టాలిన్ రేపు డీలిమిటేషన్ మీద ఈ నెల 22వ తేదీన దక్షిణాది రాష్ట్రాల్లో ఒక చోట సమావేశం కాబోతా ఉన్నాయి. దానిని ఒక పనికిమాలిన చర్యగా చెప్పాడు. అంటే భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా మాట్లాడాడు. డీలిమిటేషన్ అనేది పాపులేషన్ ఆధారంగా చేయాలని కేంద్రం చూస్తూ ఉంది. ఆ రకంగా చేస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు భారీగా నష్టపోతాయి. ఎందుకంటే కుటుంబ నియంత్రణ విధానాలను గట్టిగా పాటించినటువంటి రాష్ట్రాలు ఇవి. ఉత్తరాది రాష్ట్రాలు పాటించలేదు. జనాభా ప్రాతిపదికన కానీ పార్లమెంటరీ స్థానాలను కేటాయిస్తే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భారీగా నష్టపోతాయి, ఉన్న స్థానాలు కూడా నిలబడవు, తగ్గిపోతాయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళు ప్రభుత్వానికి మెమోరాండం వేయటానికి దాని మీద 22వ తారీఖు సమావేశం అవుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి అది భారతీయ జనతా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి అది ఒక పనికిమాలిన చర్యగా కనపడింది. తర్వాత అబద్ధాలు చెప్పటంలో ఈయనకే సాటని కూడా రుజువు చేసుకున్నారు. ఎందుకంటే సావాసం కదా. ఇప్పటిదాకా అబద్ధాలకు పేటెంట్ చంద్రబాబు నాయుడు గారిది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రికార్డు. మరి 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు కదా. మరి వీళ్ళు అసలు చంద్రబాబు నాయుడు గారి కోసమే ఈయన పార్టీని పెట్టింది. చంద్రబాబు నాయుడు గారి కోసమే పార్టీని పెట్టారని ఎందుకు అంటున్నానంటే, కరెక్ట్గా 2014 మార్చి 14వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ పార్టీ ఆ మేలో జరిగినటువంటి ఎన్నికల్లో ఒకటంటే ఒక్క సీట్లో కూడా పోటీ చేయలా. తర్వాత 2019లో ఎందుకు పోటీ చేశారు సార్ అని మీరు అనొచ్చు. 2019లో ఎందుకు చేశారంటే యాంటీ ఇన్కంబెన్సీ. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాటు పరిపాలించాడు. అతని మీద వచ్చేటటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలటం కోసం ఎత్తుగడ వేస్తే అది వికటించింది. అది వికటించి వైఎస్ఆర్సీపీకి 151 స్థానాలు వచ్చినాయి. ఆ తర్వాత వీళ్ళు మనం కలిసి ఉంటే తప్ప లేదు సుఖం అనేటటువంటి దాన్ని వీళ్ళు పాటించి ఒక్కటయ్యారు. ఆ ఒక్కటైన సందర్భంలోనే ఇందాక మనం చెప్పినట్టుగా అది తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి కళాశాల, కృష్ణవేణి డిగ్రీ కళాశాల. అక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ మాట్లాడిన స్పీకర్స్ కానీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి గట్టి మద్దతుదారులు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినప్పుడు సభికుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తగానే చప్పట్లు మోగాయి, కేరింతలు కొట్టారు. అదే భయం పవన్ కళ్యాణ్ గారిలో ఈ రోజుకి కూడా ఉంది అనే విషయాన్ని ఆయన అంగీకరించాడు. మనం పార్టీని విస్తరింపజేద్దామనే మాట ఎక్కడ అనలా. మనం పార్టీని అన్ని రంగాల వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి, అన్ని వర్గాల వాళ్ళకి దగ్గర చేద్దామనే మాట అనలా. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో దానిని మాత్రం మనం పాటించుకుంటూ పోదాం. దాని వరకు నేను చూస్తాను. నేను మంత్రిని అవుతున్నాను, మా అయ్యాను, మా తమ్ముడు, మా అన్నగారిని కూడా శాసనమండలిలోకి తీసుకున్నాం, ఆయన కూడా అవసరమైతే మంత్రిని చేస్తామనే విధంగా ఆయన సాగిందే తప్ప ఆయన ప్రసంగం. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే,
జాతీయ మీడియాని ఆయన తప్పుపట్టాడు. ఆయన చెగువేరా నుంచి హిందుత్వాన్ని ఎత్తుకున్నారు అని తప్పుడు వార్తలు రాస్తున్నారు. నేను చెగువేరాని అభిమానించింది నిజమే, నేటికి కూడా అభిమానిస్తున్నాను. వింతగా ఉంది ఆయన చెప్తా ఉంటే. నేటికి కూడా నేను అభిమానిస్తున్నాను, ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి సామాజిక కోణం నాకు నచ్చింది. కానీ నేను మొదటి నుంచి సనాతనవాదినే అన్నారు. సనాతన ధర్మంలో సామాజిక కోణం ఎక్కడుందో ఆయన చెప్పలేడు. సనాతన ధర్మంలో పంచముల్ని నీచస్థాయిగా చూస్తారు, శూద్రుల్ని తక్కువ వారిగా చూస్తారు. మరి చెగువేరా అది అలాంటిది కాదు కదా. మరి దాన్ని ఎట్లా జస్టిఫై చేసుకుంటాడో అనేది అర్థం కాల. ఆయనని అన్యాయంగా నిందిస్తున్నారు జాతీయ మీడియా వాళ్ళు. నేను 20 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఏ విధంగా, 20 సంవత్సరాల క్రితం ప్రజల్లోకి వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నానో ఇప్పటికీ కూడా అదే విధంగా ఉన్నాను అనే విధంగా చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన జస్టిఫై మాత్రం చేసుకోలేకపోయాడు. ఇక ఏదో ఒక లేని వివాదాన్ని, రాజకీయ నాయకులకు అలవాటు, లేని వివాదాన్ని ప్రజల్లో రగిల్చి పబ్బం గడుపుకోవటం అనేది అలవాటు. ఆ విధానాన్ని బహుశా భారతీయ జనతా పార్టీ నుంచో లేదా చంద్రబాబు నాయుడు గారిని గురించో నేర్చుకున్నాడు. దాని గురించి వాళ్ళని కాపీ కొడుతున్నాడని మాత్రం చెప్పగలం. ఇక్కడ ఏంటంటే మనం సమైక్య భావంతో ఉండాలి, దేశం దృష్టితో ఉండాలి. దక్షిణాది వాళ్ళు విడిపోదామా ఉత్తర భారతదేశం నుంచి అని ప్రశ్నించాడు. ఎవరన్నారు ఆయనతో విడిపోతామని? ఇంకా ఆయనే అన్నాడు, భారతీయ జనతా పార్టీతో విభేదించి 2019లో కంటెస్ట్ చేసినప్పుడు దక్షిణాది వారిని చిన్నచూపు చూస్తున్నారు, అసలు దక్షిణాది రాష్ట్రాలకు సపరేట్ దేశం కావాలని డిమాండ్ చేసినటువంటి వీడియోలు కూడా పవన్ కళ్యాణ్ గారి ఉన్నాయి. ఈరోజు అదేదో ప్రజలన్నట్టుగా, ప్రజలేదో దక్షిణాది వాళ్ళు విడిపోదామని ప్రయత్నం చేస్తున్నారన్నట్టుగా, అది భారతదేశ స్ఫూర్తిని, జాతీయ వాదాన్ని తక్కువ చేస్తున్నట్టుగా ఏదో బిల్డప్ ఇచ్చుతూ మాట్లాడటం మాత్రం ఆయనకే చెల్లింది. ఎవ్వరల్లా దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సినటువంటి పార్లమెంటరీ స్థానాలు, పెరగాల్సినటువంటి పార్లమెంటరీ స్థానాలు పెరగటం కోసం, డీలిమిటేషన్లో అన్యాయంగా జరగకుండా ఉండటం కోసం దక్షిణాది రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయే తప్ప హక్కుల కోసం గురించి కూడా మాట్లాడటానికి వీల్లేదు. మరి నాకు నచ్చినటువంటి భారతీయ జనతా పార్టీని, నాకు నచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని భజన చేయండి అని మాత్రం చెబితే ప్రజల అమాయకులు కాదు. ఏతావాత తేలింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారంటే భయం భయం భయం. ఆ భయమే పవన్ కళ్యాణ్ స్పీచ్ మొత్తంలో కూడా ఆద్యంతం కూడా కనపడింది అనేది మనకు అర్థమవుతున్నటువంటి సారాంశం. నమస్తే.